विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जनं कुरु रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। తల్లిదండ్రులారా, యువతి యువకుల్లారా, నేను మీకోసమే వచ్చాను. బాల్యం ఒక అమాయకమైన తెలిసి తెలియని దశ. తల్లిదండ్రుల ప్రేమలో రక్షణలో గడిచిపోతుంది. మధ్య వయస్సు బాధ్యతలలో ఒత్తిడిలో గడిచిపోతుంది. కానీ యుక్త వయసు ఒక ప్రత్యేకమైన కాలం. ఈ దశలో మీకు సరైన మార్గదర్శనం మాత్రమే కాక విజయం సాధించడానికి కావలసిన అనుగ్రహం కూడా ఇస్తాను. మీరు వెళ్ళాలనుకున్నంత దూరం మిమ్మల్ని అంచెలంచెలుగా నేను తీసుకువెళ్తాను. నన్ను అనుసరించి రండి. మానవ చరిత్రలోనే ఎన్నడూ చవి చూడనంత సిరి సంపదలని రుచి చూస్తుంది నేటి జనానీకం. రారాజులు చక్రవర్తులు అనుభవించనంతటి సుఖ సౌఖ్యాలు ఈనాడు ఒక సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్నాయి. కానీ కళ్ళు చెదిరే సౌకర్యాలన్నిటినీ సొంతం చేసుకోవాలంటే చాలా పెద్ద మూల్యం చెల్లించవలసిందే. అదే నేటి చదువు. చదువు అనే ఈ మూల్యం చెల్లించని వాడు సమాజంలోని అట్టడుగు వర్గాలలో ఇరుక్కుని ఎంత ప్రయత్నించినా తన స్థితిగతుల్ని మార్చుకోలేక పెనుగులాడుతున్నాడు. అందుకే రేపటికి నీకు సుఖమా దుఃఖమా, నిండుతనమా పేదరికమా, కీర్తి ప్రతిష్టల అప్రతిష్టల అని తీర్మానం చేసే దశ విద్యార్థి దశ. అందువల్లే చదువు అనే ఈ యుద్ధంలో గెలిస్తేనే అన్ని రకాలైన గౌరవాలు మీ వశమవుతాయి. ఇప్పుడు నీవెవరవో, నీ తత్వం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేయి. ప్రపంచంలోని మనుషులందరినీ 5 కోవల్లోకి విభజించవచ్చు. అవి ఏమిటంటే పంచభూతాలు: జలం, వాయువు, భూమి, అగ్ని, ఆకాశం. జలతత్వం కలిగిన మనుషులు నీటిలాగా ఎప్పుడు తగ్గుముఖం పడుతూ ఉంటారు. వారి ఆలోచనలు కానీ, స్వభావం కానీ, అలవాట్లు కానీ అన్నీ క్రిందికి జారటంలోనే ఉంటాయి. మీరు చెడు సహవాసాలకు, చెడు అలవాట్లకు చాలా సునాయాసంగా లొంగిపోతారు. నీవు అలాంటి వ్యక్తివా? ఆలోచించు. వాయుతత్వం కలిగిన వారు జీవితంలో ఏ కుదురు ఆధారం లేకుండా, దిశానిర్దేశం లేకుండా ఉంటారు. గాలివాటానికి ఎగిరే ఎండుటాకుల్లా ఏ గమ్యమూ లేకుండా జీవిస్తుంటారు. వీళ్ళు ఏ దిక్కు లేకుండా తిరుగుతూ అంతరంగంలో శక్తి లోపించి ఉంటారు. భవిష్యత్తులో ఏ గమ్యం లేకుండా జీవించే విద్యార్థివా నీవు? భూమి తత్వం కలవాడు స్థిరత్వాన్ని కోరుతాడు. పెద్దగా ఆకాంక్షలు ఉండవు. అందువల్ల ఛాలెంజ్ తీసుకుని క్రొత్త దారుల్లో ప్రయాణించడం. వినూతనంగా ఏదైనా నేర్చుకోవాలన్నా, సాధించాలన్నా భయం. అందరూ వెళ్ళే త్రోవలోనే వెళ్తాడు. పెద్దగా ఏమీ సాధించడు. కానీ సురక్షితమైన జీవితం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు భయంతో జాగ్రత్తగా బ్రతికే భూతత్వం గల విద్యార్థివా నీవు? ఆలోచించు. అగ్నిశిఖలు ఎప్పుడు పైకి ఎగుస్తూ ఉంటాయి. అగ్నితత్వం గల వ్యక్తి కూడా ఎప్పుడు ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, తానున్న స్థాయి నుంచి ఇంకా పైకెదగాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. తన ఆలోచన పదాన్ని, జీవిత దృక్పథాన్ని నిరంతరం పై స్థాయికి తీసుకెళ్తూ ఉంటాడు. నీవెప్పుడు పైకెదగాలని అభిలషించి నిత్యము ప్రయత్నించే విద్యార్థివా? ఆకాశతత్వం కలిగిన వ్యక్తి తాను చేసే ప్రతి సామాన్య కార్యంలోనూ ఆధ్యాత్మికతను, పరమార్థాన్ని, భగవత్ సంకల్పాన్ని చూడగలిగే జ్ఞాని. ఇది మీకు ఇప్పుడు అవసరం లేదు. విద్యార్థి దశ దాటిన తర్వాత దీని గురించి ఆలోచించవచ్చు. నీవు ఏ తత్వం కలవాడివైనా నిన్ను నువ్వు పై స్థాయికి పరివర్తించుకోవచ్చు. అగ్నితత్వం కలవారే సమాజంలో నాయకులు కాగలరు. సంస్థలను, కుటుంబాలను ప్రగతి వైపుకు నడిపించగలరు. అగ్నితత్వం కలవారై ఉండాలంటే మీకై మీరు కొన్ని విలువల్ని
నిర్ణయాలను సిద్ధాంతాలను ఏర్పరచుకుని జీవించాలి. విద్యార్థిని విద్యార్థులారా, తపన ఉంటే ప్రయత్నించి పైకెదిగి చూడండి. मानव इतिहास में जो समृद्धि आज तक हमने नहीं देखी, आज मानव उसका अनुभव कर रहा है. जो सुख राजा महाराजा भी अनुभव नहीं कर पाए, वो आज सर्वसाधारण इंसान भी अनुभव कर रहा है. आज के ज़माने की सुख सुविधाओं को अपनाने के लिए मानव को बहुत बड़ी कीमत चुकानी पड़ रही है. वही आज की शिक्षा है. जो इस कीमत को नहीं चुका पा रहे हैं, वो इस दुनिया में काफ़ी नीच स्थाई में फंसकर प्रगति की ओर बढ़ने के लिए संघर्ष कर रहे हैं. यदि इस प्रकार से जाएंगे तो क्या कल आपका जीवन सुखमय होगा या दुख भरा? आपके जीवन में ऐश्वर्य होगा या दरिद्रता, कीर्ति होगी या अपमान? आज सारे विद्यार्थी इन्हीं निर्णयों को अपने जीवन में नहीं ले पा रहे हैं. यदि हर विद्यार्थी विद्यार्थिनी शिक्षा के इस युद्ध में जीत जाएं, तो समाज के उच्च स्थाइयों को प्राप्त कर सकते हैं. इसलिए तुम कौन हो, तुम्हारा तत्व क्या है, उसको पहचानने का प्रयत्न करो. अतः समस्त मानव जाति को 5 टोकरियों में बांट सकते हैं. वो क्या है? पंचभूत, जल, वायु, भूमि, अग्नि, आकाश. ये जगत के 5 मूल हैं. जल तत्व. जिस व्यक्ति में जल सा तत्व है, वो जीवन में हमेशा पतन की ओर जाते रहता है. उसके सोच विचार, उसका स्वभाव और आदतें हमेशा पतन की ओर ही जाती है. ऐसे व्यक्ति बहुत आसानी से बुरी संगत एवं बुरी आदतों में फंस जाते हैं. क्या तुम ऐसे व्यक्ति हो? वायु तत्व. जिस व्यक्ति में वायु तत्व होता है, उस व्यक्ति के जीवन की कोई दिशा या स्थिरता नहीं होती. ऐसा व्यक्ति एक सूखे पत्ते की तरह होता है, जिसका कोई लक्ष्य नहीं होता. वो हवा के झोंके के समान उड़ जाता है. इन व्यक्तियों का कहीं कोई ठिकाना नहीं होता और आंतरिक रूप में उनकी शक्ति क्षीण हो जाती है. क्या तुम एक ऐसे विद्यार्थी हो जो बिना किसी दिशा के जीवन जी रहे हो? भूमि तत्व. भूमि तत्व वाले व्यक्ति जीवन में स्थिरता ढूंढते हैं. उनके जीवन में उच्च आकांक्षाएं नहीं होती. जिस रास्ते पर जाते हैं, उसी रास्ते पर चलते ही रहते हैं. जीवन में कामयाबी के बदले वे स्थिरता को ढूंढते हैं. क्या तुम सतर्कता एवं भय के साथ जीने वाले एक भूमि तत्व के विद्यार्थी हो? अपने बारे में मनन करो. अग्नि तत्व. अग्नि तत्व वाला व्यक्ति हमेशा अग्नि की ज्वाला की तरह ऊपर बढ़ता रहता है. जिस स्थान पर वो रहता है, वो उससे ऊंचे स्थान पर जाने का प्रयास करते रहता है. वो अपनी सोच और जीवन के प्रति अपने दृष्टिकोण को एक उच्च स्थिति में लेकर जाते हैं. क्या तुम जीवन में एक उच्चतम स्थान पर पहुंचने की अभिलाषा रखते हुए नित्य प्रयत्न करने वाले विद्यार्थियों में से हो? परिशोधन करो. आकाश तत्व. आकाश तत्व वाले व्यक्ति जीवन के हर सामान्य कार्य में भी आध्यात्मिक रूप से एवं परमार्थ और भगवत संकल्प को देख सकता है. यह आपके लिए अभी आवश्यक नहीं है. आपकी विद्यार्थी अवस्था पूर्ण होने के बाद आप इसके बारे में सोच सकते हैं. आप चाहे जो भी तत्व के हों, आप अपने आप को किसी भी ऊंचे स्थान तक लेकर जा सकते हैं. जिस व्यक्ति में अग्नि तत्व हो, वो समाज में एक बहुत बड़ा नायक बनता है. संस्था एवं परिवार को प्रगति की ओर ले जाता है. अग्नि तत्व का व्यक्ति बनना है तो अपने आप के लिए कुछ मूल्य, निर्णय एवं सिद्धांतों को निर्धारित करना है. विद्यार्थी विद्यार्थिनियों, यदि आप में तपन है तो जीवन में ऊपर उठकर देखो. जरा इन प्रश्नों पर मनन चिंतन कीजिए. आप अपने जीवन में किस तरह के मूल्यों को अपनाना चाहते हैं?
उच्च स्तर या निचले स्तर? क्या आप बहुत आसानी से व्यसनों और बुरी आदतों के अधीन हो जाते हैं? आप आपके मित्रों को कौन सी श्रेणी में पाते हैं? सफल, साधारण या असफल? याद रखिए, आपके मित्र जिस प्रकार के हैं, आपकी जीवन शैली भी उसी प्रकार ही रहेगी। क्या आप एक लक्ष्यहीन और ध्येय रहित जीवन जी रहे हैं? क्या आपने अपने भविष्य के लिए कोई लक्ष्य निर्धारित किया है? कितने सालों के अंदर आप इस लक्ष्य को हासिल करना चाहते हैं? इसके प्रति आपने क्या योजनाएं बनाई हैं? विस्तार से लिखिए। जीवन की चुनौतियों के प्रति आपकी क्या प्रतिक्रियाएं रहती हैं? भय या रोमांच? आपके जीवन के निर्णयों को क्या निर्धारित करता है? कार्य सिद्धि एवं सफल होने का सुख या सुरक्षित भावना? अपने जीवन को आप कैसे मूल्यांकित करते हैं? प्रगतिशील, स्थिर, क्षीण होता हुआ? क्या आप में हर कार्य को शीघ्र पूर्ण करने की तत्परता है? अपने निर्णयों को कार्यान्वित करने के लिए क्या आप तुरंत कदम उठाते हैं? क्या आप अपने जीवन में अनुग्रह की उपस्थिति को पहचान पा रहे हैं? ईश्वर के साथ आपका किस तरह का रिश्ता है? प्रेम और करुणा जैसे उच्चतम मूल्य क्या आपके व्यक्तित्व का हिस्सा है? क्या आप अपनी शक्ति से बढ़कर दूसरों की मदद करते हैं? మీ చుట్టూ ఉన్న సమాజం పట్ల, వ్యవస్థ పట్ల మీలో మారి మారి కలిగే నిర్లిప్తత, ఆవేశము నాకు తెలుసు. ఆవేదన, ఉత్సాహము నాకు తెలుసు. కానీ ఒక నవ సమాజ నిర్మాణం చేయాలంటే ఆవేశము, ఆవేదన, ఉత్సాహము సరిపోవు. అంతెందుకు, ఒక కొత్త భవిష్యత్తును మీకోసం మీరు నిర్మించుకోవాలన్నా ఇవి సరిపోవు. నవీన భారతదేశ రూపకల్పన జరగాలంటే అందరూ విద్యార్థులు మేలుకోవాలి. యువతరం విద్యారంగంలో అగ్రగణ్యులు కావాలి. జ్ఞాన సముపార్జన యజ్ఞం నిర్వహించాలి. మీ అంతరంగంలో ఉన్నతమైన మానవులుగా తయారవ్వాలని, విద్యను అమాంతం త్రాగివేయాలని, ఆర్థికంగా పైకెదగాలని, ఆరోగ్యవంతమైన శరీరాలతో దేశానికి సేవ చేయాలని తపన జ్వలించాలి. ఉత్సాహం మరొకరు మేలుకొలిపితే కలిగేది. ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈ రోజు ఒక ఆట మీద, రేపు ఒక వ్యక్తి మీద, ఎల్లుండి ఒక సబ్జెక్టు మీద. ఉత్సాహం కాదు, నీలో ఉండాల్సింది తపన. ఉత్సాహం పైన విషయం, కానీ తపన నిన్ను నిద్రపోనివ్వదు, నిలువనివ్వదు. నిన్ను కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది. తపన దారి చూపుతుంది, శ్రమించేలా చేస్తుంది, ప్రార్థించేలా చేస్తుంది. నీ లోపల నువ్వు ఏర్పరచుకున్న గోడల్ని పగలగొట్టి నీ శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. అలాంటి తపన మీలో పుడితే మెదడు వేరే స్థాయిలో పనిచేస్తుంది. మతిమరుపు, ఏకాగ్రత భంగం లాంటి సమస్యలే ఉండవు. అసలు మీరెవరూ మొద్దులు కారు. చిన్న వయసులోనే తపన అన్నది లేకుంటే, జీవోత్సవంలా సోమరితనానికి అలవాటు పడితే బుద్ధి ముద్దుబారక ఏమవుతుంది? లేవండి, నా అనుగ్రహం మీకు తోడుంటుంది. ప్రయత్నించండి, విజయం సాధించండి. మీ విజయం ద్వారా దేశానికి సేవ చేయండి. जिस समाज से आप घिरे हुए हैं, उसकी व्यवस्था के कारण बार बार आप में आने वाली बेचैनी, आवेश को मैं भली भांति जानती हूँ. आपके अंदर चल रही उत्सुकता एवं वेदना भी मुझे पता है. किंतु एक नए समाज की निर्मिति के लिए आपकी वेदना, आवेश एवं बेचैनी काफी नहीं है. ये केवल समाज के लिए ही नहीं, बल्कि भविष्य के लिए भी काफी नहीं है. नए भारत की रचना के लिए हर विद्यार्थी, विद्यार्थिनी को जागृत होना है. विद्यार्थियों को शिक्षा के क्षेत्र में श्रेष्ठता पानी है. ज्ञान संग्रह की ज्वाला प्रज्वलित होनी है. आपके अंतरंग में
एक उन्नतम व्यक्ति बनने के लिए, ज्ञान को अपरिमित रूप से पाने के लिए, आर्थिक प्रगति के लिए, स्वस्थ शरीर से देश की सेवा करने के लिए तपन प्रज्वलित होनी है। ठीक है, कुछ देर उत्साह और तपन के बीच जो अंतर है उसकी चर्चा करते हैं। दूसरों से आने वाली प्रेरणा उत्साह है। आज है, कल नहीं है। आज एक खेल के ऊपर, कल किसी व्यक्ति के ऊपर, तो परसों किसी विषय के ऊपर। उत्साह नहीं बल्कि तपन होनी है। उत्साह ऊपरी विषय है, लेकिन तपन हमें सोने नहीं देती, खड़ा नहीं रहने देती, कार्यशील बनाती है। तपन मार्गदर्शन देती है, प्रयास कराती है, आपसे प्रार्थना कराती है, आपकी आंतरिक दीवारों को तोड़कर आपके निजी सामर्थ्य का प्रदर्शन कराती है। इस तरह तपन की जागृति होने पर आपका मस्तिष्क दूसरे स्तर से काम करना शुरू करता है। भूलना, एकाग्रता का अभाव जैसी समस्याएं नहीं होंगी। असल में आप बुद्धू नहीं हैं। बचपन से ही यदि आप में तपन नहीं है तो आलस्य के व्यसन से बुद्धि भ्रष्ट नहीं होगी तो क्या होगा? उठो, मेरा अनुग्रह तुम्हारे साथ है। प्रयत्न करो, विजयी बनो। तुम्हारे विजय के द्वारा देश की सेवा करो। इन प्रश्नों पर मनन चिंतन कीजिए। आप अपने आप को कौन सी श्रेणी में डालते हैं? क्या आप एक ऐसे व्यक्ति हैं जो कई इच्छाओं के साथ जी रहे हैं, या फिर ऐसे व्यक्ति जो मात्र एक तीव्र इच्छा से प्रेरित हैं? क्या आप सीखने को सबसे महत्वपूर्ण स्थान देते हैं? किसी बहुमूल्य बात को सीखना, क्या आपने इसे एक दैनिक विधि बना लिया है? ప్రకృతిలో ప్రతి జీవి సుఖం కోరుతుంది. ఆహారంలో సుఖమో, నిధుల్లో సుఖమో, కామంలో సుఖమో ఇవి మనిషికి మాత్రమే కాదు, ప్రతి జంతువు కాంక్షించే సహజ సుఖాలు. కానీ మనుషుల్లో ఒక్క భేదం ఉంటుంది. మనిషి భౌతికంగానే కాక ఆలోచనలో కూడా సుఖం వెతుక్కుంటూ ఉంటాడు. పగటి కలల్లో, ఊహా గానాలలో విహరిస్తూ సుఖిస్తూ ఉంటాడు. కానీ ఇలా లభించే సుఖం చాలా విచిత్రమైనది. ఇలాంటి సుఖానికి అలవాటు పడ్డ మనసు ఎక్కువగా భయానికి, నిరాశకు లోనవుతూ ఉంటుంది. ఆలోచనలో సుఖం అంటే ఏమిటి? ఒంటరితనాన్ని, జీవిత వాస్తవాన్ని తప్పించుకోవటానికి మనసు గతంలోకి, భవిష్యత్తులోకి చేసే ప్రయాణమే. గతంలో ఎప్పుడో జరిగినది నెమరు వేసుకుని రచించటమో, లేక భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయేదాన్ని గురించి ఊహించుకోవటమో కదా సుఖము. ఎదుటనున్న వాస్తవాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక నిజ జీవితాన్ని, ఆర్థిక స్థితిని, సమాజంలోని స్థాయిని, దేహ సౌందర్యాన్ని, శక్తి సామర్థ్యాలలో కనిపిస్తున్న లోపాలను ఒప్పుకునే శక్తి లేక పగటి కలల్లో కాలం వెళ్ళబుచ్చుతూ జీవితం గడిపేస్తారు విద్యార్థిని, విద్యార్థులు. ఇందులో తప్పేమీ లేదు. కానీ విపరీతమైన ఊహలలో జీవించే వ్యక్తి తటాలున వాస్తవాన్ని రుచి చూసినప్పుడు నిరాశ, నిస్పృహలతో కృంగిపోతాడు. నిరుత్సాహంతో నీరుగారిపోతాడు. అంతేకాదు, ఎప్పుడు ఊహలో, సుఖంలో మునిగితే మెదడు పొదును కోల్పోతుంది. ఆలోచన శక్తి క్షీణిస్తుంది. జ్ఞాన సారాన్ని గ్రహించే శక్తిని కోల్పోతుంది. సుఖం ఒక వ్యసనం. దానికి బానిసైన వాడు జీవిత యానంలో ఓడిపోతాడు. ఇక చాలు అని చెప్పగలిగే మనోనిగ్రహం రావాలి. మీకు తెలియదా, నిద్రపోయే కొద్దీ ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది, చాలు అని చెప్పుకోవాలి. తిండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, చాలు అని ఆపుకోవాలి. కామంలో మునిగే కొద్దీ ఇంకా కావాలనిపిస్తుంది, విచక్షణ వాడి అదుపులో రావాలి.
విచక్షణారహితులైన వారు తెలివితేటల్ని కోల్పోయి బుద్ధి లేని వాళ్ళు అవుతారు. ఇంకా ముందుకు ఆలోచించండి. సార్వజనికంగా మనుషులకున్న కోరికల్ని పురుషార్థాలంటారు. అవి 4: అర్థ, కామ, ధర్మం, ముక్తి లేక మోక్షం. అర్థం అంటే ఐశ్వర్యం, కామం అంటే అన్ని రకాల కోరికలు, ధర్మం అంటే పరోపకారము, ముక్తి లేక మోక్షము 4వది. కడపటిది అది కారణరహిత ఆనంద స్థితి. ముందు ఐశ్వర్యం, అది లేకుంటే కోరికలు తీర్చుకోలేరు, పరులకు ఉపకారము చేయలేరు, ఉన్నత చైతన్య గతులు పొందలేరు. ఆనాడు ఈనాడు విద్య లేకుండా సిరి సంపదలు లేవు. అందుకే ఆ జీవన పర్యంతం సుఖమో మంచితనమో నిలవాలంటే ముందు చదువుల మీద మనసు లగ్నం చేయండి. చదువుల మీద ఏకాగ్రత చిత్తులవ్వాలంటే మీకు మీరు కొన్ని నియమాలు నిబంధనలు ఏర్పరచుకోవాలి. తల్లిదండ్రులు, అధ్యాపకులు, సమాజము బయటికి మీ పైన ఆంక్షలు ఏర్పరచవచ్చు, కానీ అవి ఏవి అసలైన పరిష్కారాలు కావు. ఇంకొకరు మీకు నిబంధనలు ఏర్పరిచి వాటితో మీరు పోరాడుతూ జీవించటం దుర్భరంగానూ అసహ్యంగానూ లేదు. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీకు అవసరమైన నియమ నిబంధనల్ని మీరే స్వయంగా ఏర్పరచుకుని అనుసరించండి. అసలైన ప్రయత్నము, సాధన మీరే చేయాలి. మీరు చేయగలరు, నేను మీకు తోడుంటాను. प्रकृति में हर एक जीव सुख की आकांक्षा में है. आहार में सुख, निद्रा में सुख, काम में सुख. यह आकांक्षा केवल मनुष्य में ही नहीं बल्कि अन्य प्राणियों में भी सहज रूप से है. परंतु मनुष्य में एक अंतर है. मनुष्य भौतिक रूप से ही नहीं बल्कि विचारों में भी सुख ढूंढ रहा है. दिवा स्वप्न कल्पनाओं में भटकता रहता है. लेकिन ये सुख जो आप प्राप्त करते हैं वो बहुत विचित्र है. ऐसा सुख जो व्यसन बनता है, उस व्यसन में डूबा हुआ मन अधिकतर भय और निराशा के अधीन हो जाता है. विचारों में सुख यानी क्या? अकेलापन और जीवन की वास्तविकता से भागने के लिए मन का भूतकाल एवं भविष्यकाल में प्रयाण करना, क्या ये सुख है? नहीं तो बीती हुई घटनाओं को याद करना और भविष्य की कल्पना करना, क्या ये सुख है? आज के युवक भविष्य का सामना करने का धैर्य नहीं रखते. इतना ही नहीं, अपनी आर्थिक परिस्थिति, समाज में अपना औहदा, अपना शरीर, व्यक्तित्व, सौंदर्य, शक्ति एवं सामर्थ्य, इन सब में नजर आने वाली खामियों को स्वीकार नहीं कर पा रहे हैं. इसीलिए अधिकांश युवक दिवा स्वप्न में समय व्यतीत कर रहे हैं. इसमें कोई गलती नहीं है, लेकिन अत्यधिक कल्पनाओं में जीने वाले व्यक्ति अचानक जीवन की वास्तविकता को देखने पर निराशा एवं असंतृप्ति का अनुभव करते हैं. इतना ही नहीं, हमेशा कल्पनाओं में, सपनों में जीने वाले व्यक्ति की निपुणता कम हो जाती है, सोचने की शक्ति क्षीण हो जाती है, ज्ञान सारांश को खो बैठते हैं. सुख एक व्यसन है. इस व्यसन के गुलाम जीवन में हमेशा हार जाते हैं. अब बहुत हो गया ये सुख. वास्तविकता में सुख काफी है या काफी नहीं है, ये कहने के लिए भी आप में उतना मनोबल होना आवश्यक है. जितना सोते हैं और भी सोने की इच्छा होती है, तब बस बोलना सीखना है. जितना खाते हैं और भी खाने की इच्छा होती है, वहाँ अब बस बोलकर रोकना सीखना है. जितना काम की भावना में डूबते हैं, उतना ही ज्यादा काम की भावना में डूबने की इच्छा होती है. नियंत्रण पाना सीखना है. नियंत्रणहीन व्यक्ति अपनी बुद्धि शक्ति खो बैठता है. इस पर गौर कीजिए. सार्वजनिक रूप से मनुष्य की इच्छा को 4 पुरुषार्थ कहते हैं. और भी वे 4 हैं: अर्था, कामा, धर्म, मुक्ति और मोक्ष. अर्थ यानी ऐश्वर्य. काम का अर्थ है अन्य इच्छाएं.
धर्म का अर्थ है परोपकार। मुक्ति या मोक्ष चौथा और अंतिम है। मुक्ति या मोक्ष कारण रहित आनंद की स्थिति है। पहला है ऐश्वर्य, इसके बिना इच्छाओं की पूर्ति नहीं होती, परोपकार भी नहीं कर सकते, उच्च चैतन्य की स्थिति को भी प्राप्त नहीं कर सकते। पहले और आज के युग में बगैर ज्ञान के न ऐश्वर्य था न अब है। सुखमय एवं शुभदायक जीवन को आजीवन पाने के लिए पहले आपको पढ़ाई में एकाग्रता पाने के लिए स्वयं कुछ नियमों का पालन करना है। माता पिता, अध्यापक, समाज आपके ऊपर जिम्मेदारियां सौंप सकते हैं, लेकिन वे सारे आपके लिए परिष्कार नहीं बन सकते। दूसरे आप पर नियमों को लादना और आप उसके साथ संघर्ष करना, क्या ये घोर नहीं है? जीवन को अपने हाथों में लेकर आवश्यक नियमों का आप स्वयं निर्माण कर उसका पालन करना है। वास्तविक प्रयत्न और साधना आपको ही करना है और आप ही कर सकते हैं। मैं आपके साथ हूं। इन प्रश्नों पर मनन चिंतन कीजिए। भूतकाल में ऐसा होता तो अच्छा होता या भविष्य में ऐसा हो तो अच्छा रहेगा। दिन का अधिकांश समय क्या आप इन्हीं चीजों के बारे में दिवा स्वप्न देखते हैं? आप अपने जीवन के किस पहलू से लड़ रहे हैं? आपकी क्षमता या आपकी बुद्धि, आपका सौंदर्य या आपकी व्यक्तित्व या आर्थिक परिस्थिति, जीवन में प्रेम या माता पिता, अध्यापक या मित्र? आप अधिकतर समय कौन सी चीजों के अधीन हैं? खाना, नींद, शारीरिक या मानसिक काम वासना? आज अपने लिए 2 नियम बनाइए जिससे आप अपनी शिक्षा पर बेहतर ध्यान दे सकें और जो आपको दीर्घकाल में विजयी बनाएं। లేత మనసులు మీవి. ఒకవైపున మారుతున్న సమాజము, దానికి అనుగుణంగా మీ పద్ధతులు, భాషా వేషాలు మార్చాలి. మార్చకపోతే స్నేహితుల మధ్య వెనకబడిపోతారేమోనని భయం. మరోవైపు విద్యా సంస్థల్లో అధ్యాపకులతో అహంకార ఘర్షణలు, అధ్యాపకుడితో బాంధవ్యం సరిచేసుకుని మంచితనంతో మెలగకపోతే భవిష్యత్తును ఏమవుతుందోనన్న భయం. మరోపక్క అభిమానం, ప్రేమ, ఆప్యాయత నిండి ఉండాల్సిన ఇంట్లో ఆర్థిక సమస్యలు లేదా తల్లిదండ్రులిరువురి మధ్య మనస్పర్ధలు, వీటన్నిటి మధ్య మీ శరీరంలో కలుగుతున్న మార్పులు, మనసులో మారుతున్న భావాలు, చుట్టూ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్న పేదరికము, విలయ తాండవం చేస్తున్న అరాచకం, ఇవన్నిటినీ ఒక్కసారిగా మార్చేయాలన్న ఆవేశం మీలో పొంగి పొరలినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు మీరు. మీ పరిస్థితి నిత్యము నాకు అవగతమే. కానీ నిస్సహాయతతో, ఉదాసీనతతో పరిష్కారం కాదు. కార్యదీక్ష వహించాలి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీ నుంచి పుడుతుందని తెలుసుకోవాలి. బయట జరుగుతున్న అన్యాయం నుంచి దూరంగా నిలబడి దాన్ని మార్చే ప్రయత్నం ఎన్నటికీ ఫలించదు. తారుమారవుతున్న ప్రపంచంలో మీరు ఒక విడదీయలేని అంగమని గ్రహించాలి. ప్రపంచము, కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఇవేవి మారాలన్నా ముందు మీరు మారాలి. అంతరంగంలో మీ లోపలున్న క్రూరత్వము, కఠినత్వము పోవాలి. ప్రతి పరిస్థితుల్లోనూ మీరే ధర్మంగా ఉన్నారని, తప్పు ఎప్పుడు అవతలి వారిదేనని, జరుగుతున్న పరిస్థితుల్లో మీరేమాత్రం భాగస్వాములు కారనే అజ్ఞానం నుంచి వైదొలగాలి. ఏదైనా తప్పు మీ చుట్టూ జరుగుతున్నప్పుడు ఈ పరిస్థితికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేనెలా బాధ్యుడని అని ప్రశ్నించుకోవాలి. దృష్టి ఎదుటివారి తప్పుల నుంచి మీ వైపుకు మళ్లించాలి. అలా ప్రశ్నించినప్పుడు తేట తెల్లమయ్యే నిజాన్ని స్వీకరించి ఒప్పుకోండి. నిజం సజీవమైనది, తనదైన వివేకం కల్లది. దాన్ని పూర్తిగా స్వీకరించినప్పుడు అది తేజస్సుగా, క్షమగా, ప్రేమగా, పశ్చాత్తాపంగా ఎన్నో రూపాలుగా బయటపడుతుంది.
ఇది అంతరంగంలో చేయాల్సిందైతే మరి బాహ్య ప్రపంచంలో ఏం చేయాలి? సృష్టితత్వం మార్పు. కానీ మానవుడు విశ్వవ్యాప్తంగా నిర్మించుకున్నటువంటి నవీన నాగరికత లక్షణం విపరీతమైన మార్పు. అతి వేగంగా కలుగుతున్న ఈ మార్పుల నాగరికతలోనే నాకే అగ్రస్థానం కావాలని పరుగెడుతుంది మన భారతదేశం. ఈ ఉద్ధృత పెనుగాలిలో ఇరుక్కున్నారు విద్యార్థులైన మీరు. నేటి చదువులు ప్రతి విద్యార్థికి ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తానా లేక నిష్క్రమిస్తానా అనే చాయిస్ కూడా మీకు లేదు. అంగీకరించి తీరాలి, యోధుల్లా పోరాడి తీరాలి అంతే. నదిలో దూకటమా తీరాన నిలబడి చూడటమా అనే చాయిస్ మీకు లేదు. నదిలో పడే ఉన్నారు. తెలివిగా ప్రవాహం ఉరువడిని అనుసరించి ఈదుకుంటూ వెళితే విజయం మీ వశమవుతుంది. మనసును ఏకాగ్రత చేసి చదువు మీద నిలిపి తీరాలి. వేరే గత్యంతరం లేదు. పూర్వీకుల ఆస్తులు, తల్లిదండ్రుల సొమ్ములు అన్నీ సూర్యుడు వేడికి కరిగిపోయే మంచు లాంటివి. మీరు చదువుకునే చదువు నిజమైన ఆధారం కాగలదు. యోధులు కండి, వీరులు కండి, దృఢ సంకల్పం మీది, నిరంతరం ప్రయత్నం మీది, మిమ్మల్ని కడతేర్చే అనుగ్రహం నాది కానివ్వండి. आपका हृदय निर्मल है. एक तरफ बदलती हुई नागरिकता के अनुसार आपकी आदतों, भाषा, वेश को आप बदल नहीं पाएंगे और तब अपने आप को अपने दोस्तों के बीच आप कम महसूस करेंगे. दूसरी तरफ देखा जाए तो शिक्षण संस्था में अध्यापकों के साथ अहंकार के कारण कई संघर्ष होते हैं. उन अध्यापकों के साथ यदि अपना रिश्ता ठीक नहीं कर पाए तो भविष्य में क्या होगा, ये भय एक तरफ है. जहां प्रेम व अनुराग से भरा हुआ घर होना है, वहां पर आज आर्थिक समस्या एवं माता पिता के बीच के संघर्षों से भरा हुआ है. इस बीच आपके शरीर में होने वाले बदलाव, मन में बदलते हुए भाव, समाज में चारों ओर बढ़ती गरीबी और क्रूरता दिखाई देती है. इन सबको एक साथ बदलने की उत्सुकता और बेचैनी होने के बावजूद निस्सहायता भी एक तरफ है. आपकी परिस्थिति को मैं हर पल समझती हूँ, लेकिन निस्सहायता एवं उदास होना इसका परिष्कार नहीं है. यहाँ पर प्रतिक्रिया होना आवश्यक है. आपका बाहरी प्रपंच आपकी आंतरिक दुनिया से ही उत्पन्न होता है. बाहर हो रहे अन्याय से दूर रहकर उसे बदलने का प्रयत्न व्यर्थ है. अव्यवस्थित समाज में आप एक अविभाज्य अंग हैं. यदि समाज, कुटुंब व्यवस्था, शिक्षण व्यवस्था बदलनी है तो पहले आपको बदलना होगा. आपकी अंतरंग की कठोरता एवं क्रूरता चली जानी है. प्रत्येक परिस्थिति में आप ही धार्मिक हैं, लेकिन हमेशा दूसरों को दोषी ठहराते हैं कि आज की परिस्थिति से आप बहुत अलग हैं. आपकी इस धारणा से आपको बाहर आना है. जब हम अपने आसपास कुछ गलत होते हुए देखते हैं तो हमें अपने आप से ये प्रश्न पूछना है कि मैं इसके लिए कैसे जिम्मेदार हूँ. दूसरों की गलतियों को देखने के बजाय अपनी गलतियों को देखना शुरू कीजिए. ये प्रश्न करने से जो कड़वा सच आपको दिखता है उसे स्वीकारिए. सत्य सजीव है, उसका अपना ही एक विवेक और प्रज्ञा है. उसे पूरी तरह स्वीकार करने से वो तेजस, क्षमा, पश्चाताप, प्रेम बन के आता है. यदि हमें ये आंतरिक रूप से करना है तो बाह्य रूप से हमें क्या करना है? सृष्टि का तत्व ही है बदलाव. लेकिन मानव पूरे विश्व में नई नागरिकता की सृष्टि कर रहा है जो एक अत्यधिक बदलाव है. नागरिकता में बहुत तेजी से होने वाले इस बदलाव से मुझे ही प्रथम स्थान चाहिए कह के भारत देश दौड़ रहा है. इस अतिवेग दौड़ में फंसे हुए हैं आप सभी विद्यार्थी. आजकल की पढ़ाई प्रत्येक विद्यार्थी के लिए एक चुनौती है. इस चुनौती को स्वीकारना या अस्वीकार करना भी हमारे हाथ में नहीं है. जो भी है उसे स्वीकार करना है. एक योद्धा की तरह हमें लड़ना ही है.
नदी में कूदना है या तट पर खड़े देखना है, ये भी हमारे हाथ में नहीं है। प्रज्ञाशील होकर नदी के प्रवाह के साथ बहेंगे तो अवश्य विजयी होंगे। मन को एकाग्र करके पढ़ाई पर ध्यान देना जरूरी है, दूसरा पर्याय ही नहीं है। आपकी पढ़ाई ही आपका आधार है। पूर्वजों की विरासत एवं माता पिता की विरासत सूर्य की किरणों से पिघलती हुई बर्फ की तरह है। वीर बनिए, योद्धा बनिए। दृढ़ संकल्प के साथ निरंतर प्रयास करना आपका काम है और आपको पार कराना मेरा। जरा इन प्रश्नों पर मनन चिंतन कीजिए। जब कोई बात बिगड़ जाती है तब क्या आप में इतनी शक्ति है कि आप अपने अंतरंग में देखकर ये पूछ सकें कि इस समस्या के लिए मैं किस हद तक जिम्मेदार हूं? या आप आमतौर पर दूसरों को दोष देते हैं? जिस प्रकार की मेहनत आप अभी कर रहे हैं उसके अनुसार आज से 5 साल 10 साल के बाद आप कहां पर होंगे? क्या आपकी मेहनत काफी है? यदि नहीं तो आपको और क्या करना चाहिए? అయినా పెద్దవాళ్ళల్లో క్రూరత్వం అర్థమవుతుంది. కానీ చిన్న వయసు విద్యార్థి దశలోనే మీ లోపల ఇంత క్రూరత్వం ఎలా ప్రవేశించింది? ఎందుకు ప్రవేశించిందో పరీక్షించుకోండి. పాఠశాలలు, కళాశాలలోని క్రీడా మైదానాలలో రక్తం ప్రవహించేలా పోట్లాడుకోవటం ఏమిటి? మౌనంగా ఎవరికీ తెలియనివ్వకుండా ప్రక్క వాళ్లకు ఏడిపించటం ఏమిటి? వీలు కాదని తెలిసినా కోరికల పేరిట తల్లిదండ్రుల్ని చిత్రవద చేయటం ఏమిటి? ఏమిటిదంతా? సత్యం తెలుసుకోగలిగే జ్ఞానము, బాధ్యత మీకున్నాయని నాకు తెలుసు. అందుకే ప్రశ్నిస్తున్నాను. మృదువుగా కోమలంగా ఉన్న మనసులో ఇంత కాఠిన్యం ఎందుకు అకస్మాత్తుగా ప్రవేశించిందో తెలుసా? కంపారిజన్ లేదా పోల్చుకోవటం వల్ల. సమాజం ఉగ్గుపాలతో నేర్పించే దుర్గుణం కంపారిజన్. చిన్ననాటి నుంచి అన్నయ్యలా తమ్ముడిలా లేవని, చెల్లిలాగో అక్కలాగో లేవని, ప్రక్కింటి బాబులాగా లేవని, ఇలా వారికి తెలియకుండానే మిమ్మల్ని ఎదుటి వారితో పోల్చి ఉంటారు. పెద్దలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆనాడు వారు తెలియక చేసిన తప్పులకు వారిని నిందిస్తూ ఈనాడు కాలం గడపకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే తరుణోపాయం ఆలోచించండి. మీ శరీరాలను ఇంకొకరితో పోల్చుకోవటం అవివేకం. అది విధి లిఖితం. పోరాడే కొద్దీ మీ మీద మీకు ద్వేషము, అసంతృప్తి, అసహ్యము పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటే ఎదుటివారిని కూడా ద్వేషిస్తారు. జాగ్రత్త. ఒక్క క్షణం ఆలోచించండి. మీరెవరినైనా బాగా ద్వేషిస్తే వారికి మంచి జరగాలని కోరుతారా? సహాయం చేస్తారా? చేయరు కదా. అలాగే మిమ్మల్ని మీరు ద్వేషించి అసహించుకుంటే మీకు మీరే హాని చేసుకుంటారు. తెలియకుండానే ఆరోగ్యం పాడవుతుంది. దేహం ఇంకా కృత్రిమంగా ఉన్న సహజ కళను కూడా కోల్పోతుంది. గుర్తుంచుకోండి, సృష్టిలో దేనినైతే ప్రేమించమో అది క్షీణ దశకు చేరుతుంది. దేనిని ప్రేమిస్తామో అది మంచి దశకు చేరుతుంది. మరోవైపు మీకంటే సమర్థవంతంగా దూసుకుపోయే విద్యార్థిని చూసి ఈర్ష్యపడడం కూడా అవివేకమే. మీకు తెలియకుండానే మీలో మంట, ద్వేషము, భయం అన్నీ పుడతాయి. సృష్టిలో ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. మీకున్న ప్రత్యేకత సామర్థ్యం ఏమిటో తెలుసుకుని నైపుణ్యంతో నిరంతర శ్రమతో అభివృద్ధి పొందాలే కానీ ఇంకొకరితో పోటీపడి లాభమేమిటి? ఎదుటి వారితో పోల్చుకుని లాభం లేదు. వారిని చూసి నేర్చుకుని అభివృద్ధి చెందవచ్చు. అయినా అది కూడా కొంతకాలమే నిలుస్తుంది. మీ లోపల బాధ్యత పుట్టాలి. అప్పుడు సహజమైన తపన ఒకటి మిమ్మల్ని ఆవరించి నడిపిస్తుంది. అలాంటి తపన ప్రయత్నం మీలో నిండితే అమ్మా భగవాన్ల దైవీక చైతన్యం మీ లోపల ప్రవేశించి మిమ్మల్ని నడిపిస్తాము. మీ తల్లిదండ్రుల్ని, వారి స్థితిగతుల్ని కూడా స్వీకరించాలి, ప్రేమించాలి.
ఎన్ని కష్టాల్లో ఉన్నా మిమ్మల్ని ఎంతో ప్రేమగా కని పెంచుకున్నారు వారు. మీ స్నేహితులకున్న ఆడంబరాలను చూసి అవన్నీ మీ తల్లిదండ్రులు కొనివ్వలేదని వారిని ఏవగించుకోవటం చాలా పెద్ద అపరాధము, ఘోరము. వారి ఆశీర్వచనం లేకుండా విజయం సాధించలేరు మీరు. మీలో ఏకాగ్రత భంగం కలగటానికి కారణం కూడా మీ తల్లిదండ్రులతో బాంధవ్యం సరిలేకపోవటమే. వారి పట్ల ప్రేమ అనురాగం లేకపోవటమే. నా ఆశీర్వచనం కూడా మీకు వారి ద్వారానే వస్తుంది. వారిని ప్రేమించి ఆదరించాలి, వారికి సేవ చేయాలి, వీలైనంత సహాయపడాలి. మిమ్మల్ని అంతగా ప్రేమించే వారి దగ్గరే మీరు ఇంత స్వార్థంగా ఉంటే ఎలా? తప్పు. మీకు తెలియందేముంది? చరిత్ర పుటాల్ని తిరిగివేయండి. పేదవారు అన్ని రకాల కష్టాల్లో పుట్టి పెరిగి గొప్పవారైన వారున్నారు. అందమే లేకుండా గొప్పవారైన వారున్నారు. అలాగే ఆస్తి, అంతస్తు, అందం అన్నీ ఉండి క్షీణదశ పట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ సౌకర్యాలు, ఈ సదుపాయాలు ఉన్న వాళ్ళు ఎదిగారు, లేని వాళ్ళు ఎదిగారు. జీవితంలో పైకి రావటం మీ చేతుల్లో ఉంది. అలాగే నీచానికి దిగజారడానికి ఏ కారణమూ సరిపోదు. పైకి ఎదగకుండా ఉండటానికి ఏ కారణమూ సరిపోదు. నేను మీకు తోడు ఉంటాను కదా. మీకు కలిగిన ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుకు కదలండి. మీలో మంచితనం అదే పుడుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. దేశానికి, ప్రపంచానికి మేలు చేసిన వారవుతారు. बड़ों में ये क्रूरता होना समझ में आ रहा है, लेकिन विद्यार्थी अवस्था में रहते हुए आप में क्रूरता किस तरह से प्रवेश हुआ और क्यों प्रवेश हुआ, परीक्षण कीजिए। पाठशाला में, खेल के मैदान में, कॉलेज में घोर लड़ाइयां कर रहे हैं, ऐसे क्यों? मौन में रहकर अप्रत्यक्ष रूप से दूसरों के मन को यातना दे रहे हैं, क्यों? दूसरों की मेहनत का फल छीनकर आपको कौन सा सुख मिलेगा? आपको पता है कि आपके माता पिता आपकी इच्छाएं पूरी नहीं कर सकते हैं, फिर भी आप उन्हें यातना देते हैं। ये सब क्या है? सत्य जानने के लिए आप में ज्ञान और जिम्मेदारी आना है, ये मुझे मालूम है, इसीलिए ये प्रश्न कर रही हूँ। इतने कोमल मन में अचानक से इतनी कठोरता ने क्यों प्रवेश किया, क्या आप जानते हैं? तुलना की वजह से। ये तुलना की भावना आप में बचपन में ही समाज द्वारा डाला गया दुर्गुण है। बचपन में अनजाने में आपके बुजुर्ग, माता पिता या आपके शिक्षकों ने आपके भाई बहनों के साथ, आपके मित्रों के साथ आपकी तुलना की है। जाने अनजाने में उनसे हुई भूल की निंदा न करते हुए खुद की रक्षा का पहले उपाय सोचो। अपने शरीर की दूसरों के साथ तुलना करना अज्ञानता है, वो तो विधि लिखित है। इस संघर्ष की वजह से ही आपको खुद के प्रति ईर्ष्या, घृणा, असंतोष की भाव बढ़ रही है। खुद पर द्वेष की वजह से दूसरों पर भी घृणा बढ़ सकती है। एक बार सोचिए, किसी के ऊपर घृणा करते हुए क्या आप उनका भला सोच सकते हैं? क्या आप उनकी मदद कर सकते हैं? नहीं करेंगे ना। इस तरह खुद से घृणा करते हुए आप खुद को ही हानि पहुंचा रहे हैं। आपका स्वास्थ्य बिगड़ रहा है। धीरे धीरे अपने आप शरीर की ऊर्जा को, तेज को भी खो बैठते हैं। याद रखिए, इस सृष्टि में आप जिस किसी को प्रेम नहीं करते उसका पतन होता है, एवं जिसे ज्यादा प्रेम करेंगे वह अच्छी दिशा में जाएगा। दूसरी ओर आपसे भी होशियार विद्यार्थियों के साथ तुलना करना भी अज्ञानता है। इससे आपके अंदर अनजाने में ही घृणा, भय पैदा होती है। बैंगन बैंगन है और भिंडी भिंडी ही है, तो कोई दूसरे के जैसे कैसे बन सकते हैं? सृष्टि में हर चीज अनोखी है, हर व्यक्ति अनोखा है। आपकी योग्यता और सामर्थ्य को पहचान कर नित्य परिश्रम से उस क्षमता को बढ़ाओ। दूसरों से तुलना करने में क्या लाभ मिलेगा? उनसे सीखकर आगे बढ़ो। ये उन्नति भी ज्यादा समय तक नहीं टिकेगी। आपके भीतर जिम्मेदारी की भावना जागृत होनी है, तब सहज रूप से आप में वो श्रद्धा बढ़ेगी
जो आपको उन्नति की ओर बढ़ाएगी। ऐसी श्रद्धा और तड़प भरी मेहनत यदि आपके अंदर है तो अम्मा भगवान का दिव्य चैतन्य दैविक प्रज्ञा के रूप में प्रवेश करके आपके जीवन को चलाएगा। आपके माता पिता की परिस्थिति वे जैसे भी हैं उन्हें स्वीकार करके प्रेम कीजिए। इतनी कठिनाइयों में भी उन्होंने आपको प्रेम से बड़ा किया है। अपने दोस्तों की परिस्थिति देखकर अपने माता पिता ने वो सब आपको नहीं दिया कहकर उनकी निंदा करना अपराध है। उनके आशीर्वाद के बगैर आप विजय प्राप्त नहीं कर सकते। आपके माता पिता के साथ रिश्ता ठीक न होना, प्रेम न होना आप में से अनेकों की एकाग्रता भंग होने का कारण है। मेरा अनुग्रह भी तुमको उनके द्वारा ही मिलेगा। उन्हें प्रेम और आदर दो, उनकी सेवा करो। आपको इतना चाहने वालों के प्रति इतना स्वार्थ किस लिए? वो गलत है। इतिहास के पन्नों को पलट कर देखिए। ऐसे लोग भी हैं जो गरीबी और कठिनाइयों में जन्म लेकर आज महान व्यक्ति बने। बगैर खूबसूरती के भी कई लोग महान बने हैं। उसी तरह ऐसे लोग भी हैं जो धन संपत्ति सुंदरता सब कुछ होने के बावजूद भी बुरी दशा में पहुंच गए। इन सब के बगैर महान बनना नामुमकिन है। ये आपका सोचना एक भ्रम है। धन संपत्ति सुख भोग ये सब कुछ होते हुए लोग महान बने और न होते हुए भी लोग महान बने। जीवन में ऊपर उठना आपके हाथों में है। अमीर बनने के लिए या गरीब होने के लिए कोई एक विशेष कारण नहीं है। मैं तुम्हारे साथ ही रहूंगी। तुम्हें मिले हुए इस जीवन के प्रति कृतज्ञता भाव के साथ आगे बढ़ना है। अच्छाई अपने आप आपके भीतर जागृत हो जाएगी। ज्ञान चातुर्य भी बढ़ेगा। आप ही को इस देश और दुनिया की प्रगति का श्रेय मिलेगा। इन प्रश्नों पर मनन चिंतन कीजिए। क्या आप नियमित रूप से जानबूझकर या अनजाने में दूसरों को चोट पहुंचाते हैं? यदि हाँ, तो कैसे? आप अपनी तुलना किसके साथ करते हैं और किस विषय में? आपके माता पिता के प्रति क्या आप में कृतज्ञता भावना है और क्या आप उसे उनके सामने व्यक्त करते हैं? आप किस प्रकार से अपने माता पिता को आभार व्यक्त करने के लिए सोच रहे हैं? విద్యార్థులకున్న రెండు పెద్ద సమస్యలు కోపం, భయం. పెద్దవారికి కూడా ఇవే సమస్యలే. కానీ చిన్న వయసులోనే కోపంలో భయంలో ఇరుక్కుంటే భవిష్యత్తంతా చీకటే కదా. త్రాగుడు జోదంలాగా కోపం భయం కూడా వ్యసనాలే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇంకొకరి పైన ఆధారపడి జీవించేవారే. మీకు ఏది జరుగుతున్నా అది ఇతరులకు కూడా జరిగినట్లుగానే భావించాలి. అందుకే వ్యసనం వ్యసనపరుణ్ణి మాత్రమే కాక వాడిని ప్రేమించే వారందరినీ దుఃఖ సముద్రంలో ముంచివేస్తుంది. అసలు మేము వ్యసనపరులమైతే తప్పేమిటంట మీరు అనుకోవచ్చు. కానీ వ్యసనం భౌతికమైనదైనా మానసికమైనదైనా మిమ్మల్ని లొంగదీస్తూ స్వతంత్రం లేకుండా చేస్తుంది. ఒక అలవాటుకు బానిసలై దాని అనుసారంగా శరీరానికి మనసుకు హాని చేసుకుంటూ ఆర్థికంగా నష్టపోతూ ప్రేమించే వారికి దూరం అవుతూ సమాజంలో అబాసు పాలై క్షీణదశకు చేరటం ఎంత ఘోరమో కదా. విద్య వివేకాన్ని కలిగిస్తుంది. ఏ విషయాన్నైనా సూక్ష్మంగా ప్రశ్నించి గ్రహించగల శక్తిని ప్రసాదిస్తుంది. మీరు విద్యావంతులు కదా, ప్రశ్నించండి. అసలు కోపం ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా పరిస్థితులు మీరు అనుకున్నలాగా కాక తారుమారైనప్పుడే కదా వస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సరిగ్గా ప్రవర్తించినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ నిస్సహాయత కలుగుతుంది. ఆ నిస్సహాయత మనోనిభ్రాన్ని శక్తిని కృంగతీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అంతరంగ శక్తి యొక్క లేమిని ఓర్చుకోలేక శరీరము మనస్సు ఒక తేలికైన మార్గం ద్వారా తాత్కాలికమైన శక్తిని అనుభవిస్తాయి. అదే కోపం. కోపం వచ్చినప్పుడు
బలం అనుభవిస్తారు. ఇంకా నా జీవితము, నా పరిస్థితులు నా కంట్రోల్లోనే, నా ఆధీనంలోనే ఉన్నాయి అనే ఒక భ్రమ అనుభూతి కలుగుతుంది. అయితే ఈ బలం తాత్కాలికం. కోపమే రాకూడదని చెప్పటం లేదు, అది అసహజం. కానీ కోపాన్ని మీరు ఉపయోగించుకోవాలి. కానీ అది మిమ్మల్ని ఉపయోగించుకుంటే జీవితాలు నాశనమైపోతాయి. కోపం ఎన్నోసార్లు వివేకాన్ని నశింపచేసి మీ అధ్యాపకుల దగ్గర, స్నేహితుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, తోబుట్టువుల దగ్గర మీతో తప్పుడు పనులు చేపిస్తుంది. అందమైన జీవితాన్ని కూలగొట్టేలా చేస్తుంది. అంతేకాదు, మీరు కోపంతో ఎదుటి వారితో మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తిలోని మంచితనం కాకుండా భయాన్ని లేక మృగాన్నో మేల్కొల్పిన వారవుతారు. బాంధవ్యాలు పోగొట్టుకుంటారు. ఒక్కసారి మీరు బాగా లెక్కించండి, కోపం వల్ల మీ జీవితంలో ఎన్ని సమస్యలు సృష్టించుకుంటారు, ఎన్నిటిని పోగొట్టుకుంటారు. కోపానికి బానిసైపోయాను, ఇక నేనేమీ చేయలేను, మా ఇంట్లో అందరికీ కోపం ఉంది, నాకు కోపం ఉంది అని సంజాయిషులతో బ్రతుకు వెడదీయకండి. మీరు సత్యాన్వేషణ శక్తి ఉన్నట్లయితే కోపం అనే దుర్గుణం వలన మీ జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలాయో ఆలోచించండి. ఏకాగ్రతకు ఎంత భంగం కలిగిందో గుర్తించండి. మీ వాస్తవాన్ని తెలుసుకుని మూలమంత్ర జపం చేయండి, దీక్ష తీసుకోండి, ప్రార్థన చేయండి. నేను విముక్తిని ఇస్తాను. विद्यार्थियों की दो मुख्य समस्याएं हैं, भय और क्रोध। बड़ों को भी यही समस्या है, लेकिन छोटी सी उम्र में इस गुस्से और भय की भावनाओं में यदि आप फंस जाते हैं, तब आपके जीवन में सिर्फ अंधकार ही होगा। जुआ और शराब के व्यसन के समान भय और क्रोध भी एक व्यसन है। इस प्रपंच में सभी एक दूसरे पर आधारित होकर जीते हैं। आपके अंदर जो कुछ भी चल रहा है वो दूसरों पर भी प्रभाव करता है। इसलिए व्यसन एक व्यसनी को ही नहीं बल्कि उनसे जुड़े हुए लोगों को भी दुख के सागर में डुबा देता है। आप सोचते होंगे कि हम व्यसनी बनते हैं तो इसमें क्या गलत है, लेकिन व्यसन भौतिक रूप से हो या मानसिक रूप से वो आप पर नियंत्रण करता है एवं आपकी आज़ादी को छीनता है। व्यसन के अधीन होकर उसके प्रभाव से धीरे धीरे शरीर और मन को हानि पहुंचती है। इतना ही नहीं, आर्थिक रूप से नष्ट होना, अपनों से दूर हो जाना, समाज में अपमानित होकर क्षीण दशा को महसूस करना, ये सब कितना भयानक है ना। विद्या विवेक प्रदान करती है, किसी भी विषय को सूक्ष्म रूप से समझकर उसे ग्रहण करने की शक्ति प्रदान करती है। आप विद्वान हो ना, प्रश्न कीजिए, असल में किसी को क्रोध कब आता है? जब परिस्थितियां आपको अनुकूल न हो और लोग आपके अनुसार वर्तन नहीं करते, तब आप निस्सहाय होते हैं। इस निस्सहायता के कारण ही आंतरिक शक्ति का धीरे धीरे पतन होता है। ऐसी परिस्थिति में आंतरिक नकारात्मक भावनाओं को सहन न कर पाने के कारण शरीर एवं मन कुछ पल के लिए उस भावना को अनुभव करता है, उसे ही क्रोध कहते हैं। क्रोध आपको शक्ति का एहसास दिलाता है। तब मेरा जीवन, हर परिस्थिति, सब मेरे नियंत्रण में है, ऐसे एक भ्रम की अनुभूति होती है। लेकिन जान लीजिए, ये अनुभूति बल क्षणिक है। हम ये नहीं कह रहे हैं कि क्रोध बिल्कुल नहीं आना है, वो असंभव है। क्रोध जब आपका उपयोग कर लेता है तो जीवन का विनाश होता है। इसीलिए क्रोध को आप उपयोग में लाना है। क्रोध आपका विवेक क्षीण करता है एवं आपके माता पिता, अध्यापक, मित्र, भाई बहन के रिश्तों में गलत काम करवाता है। ताश के महल गिरने के समान आपका जीवन भी बिखर जाता है। इतना ही नहीं, जब इसी क्रोध में किसी के साथ बात करते हैं, तब सामने वाले में भीतर भय एवं राक्षसी तत्व जागृत करते हैं, रिश्तों को खो बैठते हैं। एक बार जरा अच्छे से सोच कर देखिए
इस क्रोध के कारण आपको कितनी सारी समस्याओं का सामना करना पड़ा। अगर देखा जाए तो आपने बहुत कुछ खोया ही है। इस क्रोध का मैं गुलाम बन चुका हूँ, मैं कुछ नहीं कर सकता। हमारे घर में तो सभी को क्रोध आता है। हाँ हाँ, मुझे गुस्सा है कहकर जीवन को ऐसे नष्ट मत कीजिए। अगर अपने सत्य को देखने की शक्ति है तो इस क्रोध रूपी दुर्गुण के कारण कितना नुकसान हुआ है जरा सोचिए। कितनी बार एकाग्रता भंग हुई याद कीजिए। उस सत्य को देखते हुए मूल मंत्र का जाप कीजिए, दीक्षा लीजिए, प्रार्थना कीजिए, मैं विमुक्ति दूंगी। इन प्रश्नों पर मनन चिंतन कीजिए। किस प्रकार की परिस्थितियां आप में आज क्रोध भाव को उत्तेजित करता है? आपका क्रोध आपको और आपके जीवन को किस तरह से हानि पहुंचाया है? जैसे कितने दोस्तों को आपने खोया है, या फिर कितने लोगों से दुश्मनी हुई है, या कितने मौकों को आपने गंवाया है। क्रोध में सबसे अधिक चोट पहुंचाने वाला कौन सा कार्य आपने किया है? क्या आपको उससे कोई लाभ हुआ है? जब भी आपको गुस्सा आया 7 बार मूल मंत्र का जाप करके प्रार्थना कीजिए, आपका गुस्सा कम हो जाएगा। नियमित रूप से किसी भी महादीक्षा पाए हुए साधक से दीक्षा लीजिए। ఎలాంటి బంధనలు లేకుండా, నిర్బంధనలు లేకుండా స్వేచ్ఛ జీవుల్లాగా జీవించాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న యువతరమైన మీకు మరీ ప్రబలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆదేశాల సంఖ్యలు, సమాజం యొక్క ఆంక్షలు ఇవన్నీ మీకు దుర్భరంగా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ సంపూర్ణమైన స్వేచ్ఛ అన్నది ఎక్కడుంది? ఒకసారి ఆలోచించి చూడండి. ఈ సృష్టిలో ఏ ఒక జీవైనా ఇంకొక దానిపై ఆధారపడకుండా జీవించగలడా? పుట్టిన క్షణం నుంచి ఎంత నిస్సహాయంగా తల్లిదండ్రుల ప్రేమ పోషణ మీద ఆధారపడలేదా? ఎదుగుతున్నప్పుడు సమాజం ఇచ్చే చదువు రక్షణపై ఆధారపడలేదా? ఇలా ప్రతి క్షణము మరొకరిపై ఆధారపడే మనిషి సంపూర్ణమైన స్వేచ్ఛను ఎలా పొందగలడు, ఆశించగలడు? అసలు స్వేచ్ఛ అంటే ఎవరి మాట వినకుండా, ఎవరితో మాట పడకుండా ఉంటే కలిగే అనుభూత. ఇంకొకరిని ఎదిరించటం వలన ధైర్యము, ఉత్తేజము కలగవచ్చు. కానీ ఇదేనా నీ అంతరంగంలో నీవు కోరుతున్న నిజమైన స్వేచ్ఛ? ఆలోచించు. స్వేచ్ఛ ఒకరి నుంచి విడుబడినప్పుడు పొందే అనుభూతి కాదు, అది ఒక అంతరంగ స్థితి. నీకు నీ అంతరంగంలోనే కూర్చొని నిన్ను కబళిస్తున్న భయం నుండి విముక్తి కావాలి. భయం నుండి బయటపడాలంటే దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. భయం మీ లోపల రకరకాల రూపాల్లో మెదులుతూ ఉంటుంది. ఒకసారి భవిష్యత్తును గురించిన భయం, అనుకున్న విధంగా పరీక్షల్లో మార్కులు రాకపోతే తల్లిదండ్రులు గౌరవించరేమో, అవకాశాలను కోల్పోతానేమో, ఇలాగే కదా మీలో భవిష్యత్తును గురించిన భయం. గతంలో మీరు చేసిన తప్పుల భయం, గతం మిమ్మల్ని వెన్నాడుతూ చేసిన తప్పులు అందరికీ తెలిసిపోతాయేమోనన్న భయం, మరొకసారి మీ సాటివారు మిమ్మల్ని నిరాకరిస్తారన్న భయం, మీ ప్రేమను నిర్లక్ష్యం చేస్తారన్న భయం, మీరు నమ్మిన వారు దూరమైపోతారన్న భయం. ఇలా మనసు భయం అనే అలవాటులో ఇరుక్కొని తాను సృష్టించుకున్న భయాలను చూసి అవి వాస్తవాలను నమ్మి భయపడుతూ ఉంటుంది. అసలు విద్యార్థులైన మీరు ముఖ్యంగా ఈ విషయం గ్రహించాలి. మనిషి మెదడుకు ఒక విచిత్రమైన లోపం ఉంది. వాస్తవానికి కల్పనకు తేడా చెప్పలేదు. అందుకే ఓడిపోతానేమో, గౌరవం కోల్పోతానేమోనని భయపడ్డప్పుడల్లా ఓడిపోయినప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుందో అంతే కలుగుతుంది. ఇదో పిచ్చితనం కదా. నిజంగా ఓడితే ఒక్కసారి ఓడుతావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి? భయంలో ప్రతిరోజు ఓటమిని ఊహించుకున్నప్పుడల్లా ఓడిపోతూనే ఉన్నావు. అసలు మరీ ఇంత భయంలో జీవిస్తూ పోయావంటే నీ ఆలోచనల కారణంగానే నీ జీవితం అలా తయారవుతుంది. భయం ఎప్పుడూ ఒకటే రాదు. తన అక్క చెల్లెలతోటే వస్తుంది, తన అన్నదమ్ములతో వస్తుంది. భయంతో పాటు
ఈర్ష, ద్వేషము, అనుమానము ఇలా సకల దుర్గుణాలు వస్తాయి. మీకు ఏకాగ్రత నిలవకుండా చేస్తాయి. భయం మెదడును మొద్దుబారుస్తుంది, తెలివితేటలు లేకుండా చేస్తుంది. భయం లేని స్థితి పొందాలంటే మీ వల్ల కాదు, నా అనుగ్రహం ద్వారానే వీలవుతుంది. ఆ తరువాత అద్భుతమైన మేధస్సు, ఆనందము, దేన్నైనా సాధించడానికి కావలసిన శక్తి వస్తాయి. భారతదేశంలోని ప్రతి యువతీ యువకుడు భయానికి విరుగుడు కనుక్కొని ప్రగతి పదంలో నడవాలి. అందువల్ల శ్రద్ధగా వినండి. ముందుగా భయం ఒక కల్పన, వాస్తవం కాదని తెలుసుకోండి. అందువలన భయం గురించిన భయం పోతుంది. ఇక రెండవది, ఎన్నో నెలలుగా మీకు అలవాటు చేసుకున్న భయం ఏమిటో, ఎలాంటిదో గుర్తించండి. ఇంటి మనిషిలా తిరుగుతున్న దొంగను దొంగ అని కనిపెడితే ఆ తర్వాత వాడు దొంగతనం చేయలేడు కదా. ఇది కూడా అలాగే. భయాన్ని చూసి భయపడకుండా లోతుగా గమనించారంటే సగం భయం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో మీ పరిస్థితిని మెరుగు చేసుకోవటానికి మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ మీరు తీసుకోండి. మీరు చేయలేని వాటికి నన్ను ప్రార్థించండి, నేను మార్గం చూపుతాను. భయం నుంచి అభయానికి ప్రయాణం కట్టండి. हर कोई आज बगैर नियमों का स्वतंत्रता पूर्ण जीवन चाहता है। खास तौर पर विद्यार्थियों में ये विचार अधिक शक्तिशाली होता है। एक तरफ माता पिता का आदेश तो दूसरी तरफ समाज की आपके प्रति अपेक्षाएं, इन सभी बेड़ियों से आपको जीवन जीना कठिन हो जाता है। लेकिन संपूर्ण स्वतंत्रता कहाँ है? एक बार सोचिए तो, इस सृष्टि में एक जीव दूसरे जीव पर आधारित हुए बगैर क्या जी सकता है? जब से जन्म लिया है उसी क्षण से माता पिता के ऊपर आधारित नहीं हुए क्या? जब बड़े हो रहे थे तब समाज ने दिए ज्ञान, विद्या का, पढ़ाई का क्या आपने सहारा नहीं लिया? इस प्रकार हर पल दूसरों पर निर्भर रहने वाला संपूर्ण स्वतंत्रता कैसे पा सकता है? अपेक्षा भी कैसे करता है? टोटल इंडिपेंडेंस कहाँ है? सिर्फ इंटरडिपेंडेंस है ना? किसी से बात न करना, उनकी बात न सुनना, क्या ये वास्तविक स्वतंत्रता का अनुभव है? जब सामने वाले का विरोध करते हैं तो आप धैर्य एवं उत्तेजन महसूस करते हैं, लेकिन क्या आप इस प्रकार की आंतरिक स्वतंत्रता की अभिलाषा करते हैं? जानिए, स्वतंत्रता किसी से दूर होने से मिलने वाली अनुभूति नहीं है, ये एक आंतरिक स्थिति है। आपके अंतरंग से भरा भय जो आपको खा रहा है, उससे आपको विमुक्ति पाना है। जब तक आंतरिक भय आपको सताते रहेगा, तब तक आप जिसका भी सामना करेंगे, धमकी देंगे, किसी का विरोध करेंगे, आपको आनंद नहीं मिलेगा और ना ही स्वतंत्रता मिलेगी। इस भय से यदि बाहर निकलना है तो इसका सूक्ष्म रूप से परिशोधन करना है, इसे समझना है। ये भय अनेकों रूपों में आपके अंदर आता रहता है। जैसे खास रूप में भविष्य के प्रति, कल अगर मुझे परीक्षा में अपेक्षित अंक न मिले तो क्या मेरे माता पिता मेरा सम्मान करेंगे? मेरे चाहने वाले क्या मेरा आदर करेंगे? जीवन में अच्छे अच्छे मौके खो देंगे, यही भविष्य का भय है ना? तो दूसरी ओर जीवन में की हुई गलतियों के प्रति भय। आपका बीता हुआ कल आपका सदा पीछा करता है। यदि मुझसे हुआ भूल किसी को पता चल गई तो मेरा क्या होगा? ये भय। इतना ही नहीं, यदि आपके स्नेही आपका तिरस्कार करें, आपके प्रेम को न समझे, जिन पर आपने विश्वास किया वे आपसे दूर हो जाए, तो उसका भी भय है। इस तरह मानसिक बहिरूपी व्यसन में फंसकर मन में निर्माण हुए नकारात्मक विचारों को देख उसे हकीकत समझकर आप उससे डरते रहते हैं। विद्यार्थी होने के नाते आपको इस विषय को समझना जरूरी है। मनुष्य के मस्तिष्क में एक विचित्र प्रकार का अभाव है। वो वास्तविकता और कल्पना में अंतर नहीं दिखा सकता। इसलिए हार जाऊंगी, दूसरों की नजरों में गिर जाऊंगी, ऐसे भय आते समय आज वास्तविकता में
हार जाने पर जो दुख होता है वही दुख महसूस कर रहे हैं। यही तो पागलपन है। सच में हार जाएंगे तो एक ही बार हारेंगे, लेकिन आज आप क्या कर रहे हैं? हमेशा डर में हार की कल्पना करते करते हर दिन हारना पड़ रहा है। ऐसे ही इस भय में जीवन बिताते रहेंगे तो आपके इन विचारों के कारण आपका जीवन वैसा ही बन जाएगा। भय कभी अकेला नहीं आता, बल्कि अपने बहनों के साथ आता है। भय अपने साथ ईर्ष्या, द्वेष, संदेह और अन्य दुर्गुणों को लाता है। आपके अंदर एकाग्रता को भंग करता है। भय मस्तिष्क में बुद्धि को क्षीण करता है। इस भय से विमुक्ति पाना आपके हाथों में नहीं है, ये केवल मेरे अनुग्रह से संभव है। उसके पश्चात ही प्रज्ञा शक्ति, आनंद, जीवन में हर चीज को हासिल करने की शक्ति आप में जागृत होगी। भारत के हर युवक युवती को भय से बाहर निकलने का मार्ग खोजकर प्रगति की ओर बढ़ना है। इसलिए श्रद्धा से सुनिए। पहले जान लीजिए, भय एक कल्पना है, हकीकत नहीं। ये जानने के बाद आप इस भय से बाहर निकलेंगे। दूसरा, इतने सालों से जिस भय में आप जी रहे हैं वो भय क्या है, उसके बारे में सचेत हो जाओ। परिवार के सदस्य के भेष में यदि कोई चोर चोरी कर रहा है और आप उसे पकड़ लें तो वो फिर से चोरी नहीं कर पाएगा ना। ये भी उसी प्रकार है। भय से न डरकर उसे गहराई से देखेंगे तो उसी क्षण आधे से भी ज्यादा भय चला जाता है। उसके पश्चात बाहरी जीवन की परिस्थितियों को सुधारने के लिए उचित कदम उठाएं। अगर आप नहीं कर सकते तो मुझसे प्रार्थना कीजिए, मैं आपको मार्ग दिखाऊंगी। भय से अभय की ओर प्रयाण कीजिए। जरा इन प्रश्नों पर मनन चिंतन कीजिए। दूसरों का विरोध करने में क्या आप अपने आप को शक्तिशाली महसूस करते हैं? भविष्य के कौन से विषय के प्रति आप में भय है? आपके अतीत के किस विषय से आप डरते हैं? वननेस मंदिर या अम्मा भगवान दीक्षा पीठम निश्चित रूप से जाइए। वहां ध्यान एवं प्रार्थना करके अपने क्रोध से विजय पाइए। विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जनं गुरु रूपं देहि जयं देहि यशो देहि।